ఈ రోజుల్లో చాలా దేశాలు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని ప్రమోట్ చేస్తున్నాయి. అసలు సముద్రాల్లో ఎనర్జీని ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా. వీటిలో కొన్నిటిని మీరు ఇంతవరకు వినుండరు. మొదటిది టైడల్ ఎనర్జీ. సముద్రంలో ఆటుపోట్లు వస్తుంటాయి కదండి, సముద్రం ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటది. ఈ సముద్రపు నీటి కదలికలను ఉపయోగించి వాటర్ టర్బైన్ నడపడం ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. రెండోది వేవ్ ఎనర్జీ. సముద్రంలో తరచుగా అలలు వస్తూ ఉంటాయి, వాటి కదలికలను ఉపయోగించి ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంటారు. మూడోది ఓషన్ థర్మల్ ఎనర్జీ. సర్ఫేస్ వాటర్ కి డీప్ వాటర్ కి ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని అమ్మోనియం వంటి రిఫ్రిజరెంట్స్ ని వాడి టర్బైన్ రన్ చేయడం ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. నాలుగోదిగా సాలినిటీ గ్రేడియంట్ పవర్ జనరేషన్. నదులు సముద్రాల్లో కలిసి చోట ఫ్రెష్ వాటర్ కి అలాగే సముద్రపు నీటికి మధ్యలో సాల్ట్ కాన్సంట్రేషన్ లో తేడా ఉంటుంది. దీనిని ఉపయోగించి ఎనర్జీని తయారు చేయొచ్చు. వేవ్ స్వివెల్ ఎనర్జీ. ఆఫ్ షోర్ విండ్ పవర్ ద్వారా కూడా ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు. ఓషన్ కరెంట్స్ ఉపయోగించి కూడా మనం పవర్ జనరేట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.